హాయ్ అండి, అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నందీశ్వర దర్శనం అండి. ప్రతిరోజు ఉదయాన్నే నేను ముగ్గేసే సమయానికైతే గోమాత కానీ లేదా నందీశ్వరుడు కానీ వస్తుంటారండి మా ఇంటికి. ఈరోజైతే నందీశ్వరుడు వచ్చాడు, చూస్తున్నారు కదా. నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇక ప్రతిరోజు ఒకరోజు ప్రొద్దున్నే రాకపోయినా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా వస్తూ ఉంటారనమాట. ఈ విధంగా మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక స్నానం చేసే ముందు మొదటగా నేనైతే పాలు పొంగిస్తానండి. పాలు పొంగించిన తర్వాత ఒక 2 చుక్కలు పాలైతే అగ్నికి సమర్పిస్తాను. అలాగే ఆ తర్వాత ఇక దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నాను. నిన్నైతే చాలా పని ఉండాలండి. ఎందుకంటే మనకి శ్రావణ మాసం అయితే మొదలైపోతుంది కదా. ఇల్లు అది అంతా శుభ్రం చేసుకుని కిచెన్ అది నీట్గా డబ్బాలు అన్నీ బూజులు దులపడం కడుక్కోవడం అయినాయండి. ఇక ఈరోజు అయితే దీపం పెట్టుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ప్రతిరోజు అయితే దీపారాధన అయితే చేసుకుంటాను. ఇంకా దేవుడి మందిరం మాత్రం ఇంకా వరలక్ష్మి పూజ చేసుకునే రోజు ఒకరోజు 2 రోజులు ముందుగా అయితే శుభ్రం చేసుకుంటాను. ఎందుకంటే మొన్న తొలి ఏకాదశి రోజే శుభ్రం చేసుకున్నాను. ఆ ముందు రోజు శుభ్రం చేసుకున్నానని ఇంకా ఇప్పుడైతే దేవుడు మందిరం అయితే శుభ్రం చేసుకోవట్లేదు. ఇంక ఇల్లంతా శుభ్రమైంది. కాకపోతే ఇంకా అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంత చేసుకున్నా కూడా ఇంకా 15 రోజులు ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ శుభ్రం చేసుకోకపోతే ఏదోగా ఉంటుంది. ఫోటోలు అయితే అప్పుడు తుడుచుకుంటాను 2 రోజుల ముందు, బుధవారం రోజు తుడుచుకుంటాను అనమాట. ఇక ఈరోజు అయితే పూజ అయితే ఈ విధంగా అయిందనమాట. ఇక పూలైతే మనకి ఇంట్లో పూసిన పూలైతే ఎన్నైనా పెట్టచ్చు, కళగా పూజ చేసుకోవచ్చు. మనం కొనుక్కున్న పూలు కాబట్టి ఇక కొన్ని పూలే పెట్టగలమండి. అన్ని పూలు మనం అయితే పెట్టలేము. ఎందుకంటే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే మనం దొడ్లో ఉన్నన్ని పూలు అయితే మనం పెట్టలేము. మా చిన్నప్పుడైతే ఎన్ని పూలు కోసినా తరిగేవి కావన్నమాట. అన్ని పూలు పూసేవి మా దొడ్డి నిండా. అంతలా ఉండేది, మాకు గార్డెన్ లాగా ఉండేదన్నమాట. ఇక ఈరోజైతే ఇలా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి. ఈరోజు గురువారం గారు బాబా గారికి అయితే హారతి అయితే చదువుకున్నాను అనమాట. హారతి పాడుకున్నాను. స్వామి సాయినాథాయ షిడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకస్తూత్యాయ నవ్యమంగళం. ఆడవాళ్ళకి ఎక్కడండి ప్రశాంతత. ఇక పనులు అయితే తరుగుతూ ఉంటాయి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. కాఫీలు, టిఫిన్లు, వంటలు మొదలు ఇక మొదట. కాబట్టి ఇక వెంటనే నేను పూజ అయిన వెంటనే ఇక కాఫీ అయితే ఇచ్చేసి తాగేసిన తర్వాత ఆ తర్వాత టిఫిన్ అయితే చేద్దామని కాఫీ తాగే ముందు ఒకసారి గార్డెన్లోకి అయితే వెళ్తానండి. మాదే పెద్ద గార్డెన్ కాదు, కానీ ఇక పూలు అనేవి చెట్లు ఏం చేస్తున్నాయా, కొత్తగా ఏమన్నా వచ్చాయా అన్నట్టుగా చూస్తున్నారు కదా. ఇది విరజాజి అనమాట. విరజాజి చెట్టు పూలు పూసిందండి. ఈ మధ్య తెచ్చాడు బాబు విరజాజి మొగ్గలు. పూలైతే పూసింది, మళ్ళీ చిగురేసి మొగ్గలు వచ్చాయని చూస్తున్నాను అనమాట. ఇది మల్లె అంటండి. మల్లె చెట్టు కూడా తీసుకొచ్చాడనమాట. నర్సరీలో తీసుకొచ్చి కొన్నామన్నమాట. కొంటే అది కూడా మళ్ళీ కూడా పూలు పూసింది, మళ్ళీ చిగురులేస్తుంది. ఇదండి నాకు అర్థం కాదు. ఇది మల్లె చెట్టు అని ఇచ్చాడు మమ్మీ అన్నాడు. నాకేమో మల్లెగా అనిపించట్లేదండి. మరి మల్లె చెట్టే అన్నాడు అని వాదిస్తాడు నాతోటి. మీకేమైనా తెలిస్తే ఇది ఏం చెట్టు అనేది కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఆకులు అయితే ఈ విధంగా ఉన్నాయి. చిగురు లేసింది. మా దగ్గరికి వచ్చిన తర్వాత చిగురు లేసింది. దగ్గర దగ్గర ఒక 21 డేస్ 20 డేస్ అవుతుంది. ఇదేమో మళ్ళీ అండి, ఇది తెలుసు నాకు. మళ్ళీ పూలతో మొగ్గలతో ఉన్నదే తీసుకొచ్చుకున్నాము. ఇదేమో విరజాజి పూలు పూసింది, ఒక 5-6 పూలు దాకా. మళ్ళీ చిగురు లేసి మళ్ళీ మొగ్గలు వస్తుంది అనమాట. కానీ ఈ చెట్టు డౌట్ అనమాట. కాబట్టి కొంచెం మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఉప్మా అయితే చేస్తున్నానండి. ఈరోజు అయితే కొంచెం సింపుల్గా, నేనైతే చాలా వర్క్ ఉంది సైడ్ అనిపించింది. ఈరోజు కొంచెం సింపుల్గా చేద్దామని చెప్పేసి, అది కాక పిండిలు అన్నీ అయిపోయినాయి అనమాట. రుబ్బిన పిండిలు అన్నీ గ్రైండ్ చేసినవి. దోశలు ఇడ్లీలు అయిపోయినాయి, మళ్ళీ వెయ్యాలి అని ఉప్మా అని చెప్పి ఫస్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? అదేం కాదండి, ఉప్మానే. కాకపోతే ఉప్మా చేస్తున్నాను అనేది చూడండి. మీరేం టిఫిన్ చేస్తారనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తప్పకుండా. మామూలుగా ఉప్మానేనండి, ఉప్మాకి తాలింపు వేసినట్టుగా వేసి, కాకపోతే
దీనిలో కొంచెం పసుపు అనేది యాడ్ చేశానండి. పసుపు వేసుకోవాలి, వేసుకోకపోతే బాగోదు అన్నమాట. కాస్త ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గి కొంచెం కలిపేస్తే ఇంకా బాగుంటుంది. చూస్తున్నారు కదా, అటుకులు ఉప్మా చేద్దామని ఈరోజు అటుకులు ఉప్మా చేస్తున్నాను అనమాట. ముందుగా ఫస్ట్ బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని ఇంకా వాటర్లో మనం అటుకులను అయితే ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇక ఏదైతే మనం తాలింపు వేసుకున్నామో దానిలో ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయ మగ్గిన తర్వాత అయితే నేను అటుకులు యాడ్ చేస్తాను అనమాట. ఇలా యాడ్ చేయడం వల్ల అటుకులు ఉప్మా చాలా బాగుంటుంది. ఇది అటుకులు తాలింపు కాదండి, అటుకులు ఉప్మా అనమాట. అందుకనేసి ఈరోజు టిఫిన్ అయితే మాది ఇదే అనమాట. ఈ అటుకులు ఉప్మా ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది అటుకులు ఉప్మా మాత్రం. దీనిలో కొంచెం నిమ్మకాయ చెక్క పిండుకుంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం కొంచెం తుమ్ములు అయ్యి వస్తున్నాయి అనేసి నేనైతే యాడ్ చేయలేదు. కావాలంటే దింపేశాక చల్లారిన తర్వాత తినేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుని ఇంకా బాగుంటుంది. ఇక్కడ కలర్ అనేది కనపడట్లేదండి లైటింగ్ వలన, కానీ లైట్ ఎల్లోగా చాలా బాగుంది. కలర్ కూడా చక్కగా వచ్చిందనమాట. ఇంక ఇది ఉప్మా అనమాట. ఓ పక్కన అయితే నేను పొటాటోలు అయితే ఈ విధంగా కట్ చేసేసి ఇంకా ఉడకబెట్టేస్తున్నాను అనమాట. ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తానండి నేను, ఎందుకంటే ఇవి దుంపలు కదా, కొంచెం దీనిలో నుంచి వచ్చాయి, అందుకని వేస్తాయి కదా, అందుకని కొంచెం పసుపు యాడ్ చేస్తాను. ఇంకా అలా ఇక టిఫిన్ చేసి పొటాటోస్ పొయ్యి మీద వేసేసి మళ్ళీ మొక్కల్లోకి అయితే వచ్చానండి. ఏంటంటే ఇప్పుడు వర్షం చినుకులు పడుతుంది, ప్రశాంతంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది బయట అనేసి ఎంతసేపు బయటే ఉండాలనిపిస్తుంది. కాకపోతే వంట ఎవరు చేయాలి మనం బయట అలా అలా తిరుగుతుంటే, కాబట్టి ఇంకా అలా ఒక 5 నిమిషాలు మొక్కల్లోకి అయితే వచ్చాను. చెట్లు ఎలా ఉన్నాయి, ఏం పెరిగాయా ఏమన్నా అన్నట్టు చూడడానికని అయితే వస్తుంటాను. అప్పుడప్పుడు పనిలో మధ్యలో బ్రేక్ తీసుకుంటాను అనమాట. మీరు ఇంతేనా? కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ముందు ఆకుకూరలు అయితే కొంచెం వేసాను, అవన్నీ వచ్చాయండి చక్కగా. ఎందుకంటే ఈ మధ్య కదా చినుకు పడుతుంది. ఇది బచ్చలండి, తీగ బచ్చలు అనమాట. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తాను, కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇది తోటకూర అనమాట. తోటకూర అయితే చిటికలో ఎదిగిపోతుందండి. చక్కగా ఎవరైనా మొక్కలు ఇంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ తోటకూరతో స్టార్ట్ చేయండి. నేను చెప్తున్నానని కాదు, ఎందుకంటే తోటకూర చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. ఇంకా ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఇంకా వచ్చేసిన తర్వాత పొటాటోస్ పొట్టది తీసేసుకొని స్టార్ట్ చేశాను ప్రాసెస్ అనమాట. ఇంకా వంట అయితే అవ్వాలి కదా. ముందు మార్నింగే లెగిసినట్టు నేను బట్టల పని అయిపోతుంది కదండి, వాషింగ్ మిషన్ వేసేసి ఇంకా వాటిలో ముగ్గులు వేసేసుకొని ఇల్లు వాటిలో వేసుకొని స్నానం చేసేసరికి ఇంకా కిచెన్లోకి వస్తూనే సైమల్టేనియస్గా వేసుకొని నేను పూజ చేసుకుంటూ ఇటు ప్రాసెస్ అనేది ఇంట్లో పని చూసుకుంటానమాట. కాబట్టి ఈరోజు పని పర్వాలేదు, బాగానే తొందరగానే ఉందన్నమాట. ఒక్కొక్క రోజు బద్దకం వచ్చేసింది వంట దగ్గరికి వచ్చేసరికి, ఇంకా చేయలేను అనమాట. అప్పుడప్పుడు ఇంకా మొక్కల దగ్గరికి వెళ్ళి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఆ తర్వాత వచ్చి ఇంకొక 5 నిమిషాలు వంట చేసుకుంటాను. ఇదైతే పొటాటో ఉడకబెట్టేసి ఇంకా ఉప్పు పసుపు వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. కాకపోతే ఆయిల్లో ముందు కొంచెం 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసామనుకోండి, ఆ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. వేపడంతో చాలా చక్కగా అనిపిస్తుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. ఇక దించే ముందు ధనియాల పొడి కాస్త వేసి కలిపి దించేస్తాను. ఈ విధంగా చేస్తేనే మంచిగా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఇంతేనా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు ఈరోజు మీ రెసిపీస్ ఏంటో కూడా తెలియచేయండి. నేనైతే ఇంకా పప్పు వండుదాం అనుకున్నాను. ముందైతే ఫ్రై చేద్దామని ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక పప్పు చేసేసి 2 అరటికాయలు కూడా ఉన్నాయి, వేపుడు చేసేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా వంటలు అయితే ఇది మామిడికాయ పప్పు, అరటికాయ 2 వేపుడు చేసేసి ఈ పొటాటో ఫ్రై. ఎందుకంటే ఈరోజు థర్స్డే కదా, ఇక పొటాటో ఫ్రై ఉంటే ఇక బియ్యం కూడా కడిగి పెట్టేశాను. పొటాటో ఫ్రై ఉంటే రాత్రికి చపాతీ చేద్దామని ఈ ప్లాన్లో ఉన్నాను అనమాట. అందుకని ఇంకా పొటాటో ఫ్రై ఎక్స్ట్రా చేశాను. రాత్రికి పనికి వస్తుందిలే అనేసి వేసుకుంటే ఇప్పుడు కొంచెం వేసుకున్నా, రాత్రికి పొటాటో చపాతీలకు బాగుంటుంది కదా అని చేశాను అన్నమాట. మీరు అలాగే ప్రీ ప్లాన్గా ఆలోచిస్తారా ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి.
డైలీ వ్లాగ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వచ్చేది శ్రావణ మాసం కదా, అందుకనేసి ఇంకా ఇంటి పని అయితే కంప్లీట్ అయిపోయింది. పూజలు గెలపడం, కడగడం అవన్నీ అయిపోయింది. ఇంకా రేపే కదా ఫస్ట్ శుక్రవారం. ఈసారి శ్రావణ మాసం అనేది మనకి గురువారం, ఈరోజు అమావాస్య కాబట్టి 5 వారాలు వచ్చినాయి. కాబట్టి అందరూ గమనించండి. 2వ వారం మనం యాక్టివిటీ ఎప్పుడు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈసారి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అనేది మనకి 3వ వారం వచ్చింది. కాబట్టి చాలా మటుకు 3వ వారం చేసుకోవాలి. ఇక కుదరదు అనుకున్న వాళ్ళు మనము 2వ వారమే కానీ, ఫస్ట్ వారం కానీ, ఏ వారం వీలైతే 4వ వారం కానీ, 5వ వారం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు 5 వారాలలో. కాకపోతే కంపల్సరీగా చేసుకోవాలనే నియమం మాత్రం మనకి చారుమతి కథలో ఉన్నట్టుగా, వరలక్ష్మి కథలో ఉన్నట్టుగా మాత్రం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు మనం వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటాం. మీరు ఏ వారాన్ని చేసుకోవాలనుకుంటున్నారు, మీకు 2వ వారం కుదురుతుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా అప్పడాలు కూడా వేయిద్దాం అనుకున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఇంట్లో చేశానండి. నేను చేసిన అప్పడాలు అనమాట. కొన్నేమో మినపప్పడాలు చేశాను, మరికొన్నేమో పెసరప్పడాలు చేశాను. కొన్ని లేండి, ఎక్కువ కాదు. కాకపోతే చాలా టేస్టీగా కుదిరాయి అన్నమాట. ఈజీగానే ఉంటుందండి ప్రాసెస్, అంత హార్డ్ ఏం కాదు అప్పడాలు చేసుకునే ప్రాసెస్ అనమాట. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అప్పడాలు చేసిన ప్రాసెస్ అనే వీడియో అనేది మీకోసం అయితే నేను అప్లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇవి మినపప్పడాలు అనమాట. ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఎంతో ఈజీ ప్రాసెస్ కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొనే అప్పడాలు టేస్ట్ వేరండి, మనం ఇంట్లో చేసుకునే అప్పడాలు టేస్ట్ వేరే అనమాట. ఆ ఫ్లేవర్, ఆరోమా అసలు చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసి, నేను ఎక్కువ మంది కామెంట్ అడిగితే మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను వీడియో అనేది. ఇక కొన్ని అయితే మినపప్పడాలు, కొన్ని పెసరప్పడాలు అయితే వేయిస్తున్నాను. పెసరప్పడాలు ఏం లేదు, కొంచెం కలర్గా ఉంటాయి, కొంచెం రెడ్డిష్ లాగా ఉంటాయి అవన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మనకి పెళ్ళిళ్ళల్లో వాటిల్లో ఎక్కడన్నా ఇప్పుడు కాదు, నేను కొంచెం అప్పుడప్పుడు ట్రెడిషనల్గా పెళ్ళిళ్ళ దానిలో మనకి కంపల్సరీ అప్పడాలు పెడతారు. అవి కూడా చక్కగా హోమ్ మేడ్ అప్పడాలు లాగా ఉంటాయి, మిషన్ మేడ్ కాకుండా హోమ్ మేడ్ లాగా ఉంటాయి. చూడండి, ఆ టేస్ట్ వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి అప్పడాలు అయితే. ఇప్పుడు నేను వేసేది పెసరప్పడాలు అనమాట. ఇవి కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటాయి అన్నమాట. మనం చేసిన తర్వాత, వేయించిన తర్వాత. మీలో అప్పడాలంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పడాలంటే ఎవరికి ఇష్టం ఉండదులేండి, అందరికీ ఇష్టమే. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళైనా అప్పడాలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. మా ఇంట్లో ఎన్ని వేయించినా అయిపోతాయండి. మీ ఇంట్లో కూడా అంతేనా? వేయించినప్పుడే అయిపోతాయి. మీరు ఏం వండుకున్నారు ఈరోజు? మీరేం మెనూ అనేది కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా? సపోర్ట్ చేయండి కొంచెం. ఇది మార్నింగ్ నుంచి మనకి ఆఫ్టర్నూన్ వరకు అయితే నేను చేసుకునే పనులు కొన్ని మాత్రమే షేర్ చేశాను ఒకటి. వీడియో అనేది ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టమాటా మామిడికాయ పప్పు వండాను, అలాగే 2 అరటికాయలు అన్నాను కదా, అవి కూడా వేయించాను అనమాట. 2 తింటాను అనమాట. ఇంకా కంపల్సరీ నేనైతే ముందు మనం పెట్టుకునేటప్పుడు కొంచెం అన్నం మాత్రం నివేదించాలన్నమాట. అలా చేసిన తర్వాత మేము వడ్డించుకుంటాము. ఇంతేనండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు, మామిడికాయ పప్పు అన్నం ప్లస్ కొత్తగా పెట్టిన ఆవకాయ అప్పడం, అది కూడా ఇంట్లో చేసుకున్న అప్పడాలు. ఇక అరటికాయ, మా బాబుకి అయితే పొటాటో ఇప్పుడు వద్దన్నాడు, ఆ నైట్ అయితే వేసుకుని ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అవి పెసరప్పడాలు, కిందది మినపప్పడాలు అనమాట. చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలి ప్రాసెస్ అంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. నేను చెప్పానని కాదు,
పెద్దవాళ్ళని ఎవరైనా అడిగి చూడండి. కాకపోతే ఇంట్లో చేసిన అప్పడాలు ఎలా ఉంటాయి బయట కొన్న వాటికి పూర్తిగా డిఫరెంట్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మిమ్మల్ని నోరూరిస్తున్నానా? ఓకే అండి, మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.